వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి దేనికదే ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో రాహువుకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాహువును నీడ గ్రహంగా మరియు కీడు గ్రహంగా భావిస్తారు. రాహువు అనే రాశులు వారి జీవితాలపై ప్రభావం చూపుతాయి. శనిలాగే రాహువు కూడా నెమ్మదిగా కదిలే గ్రహం. రాహువు నిదానంగా కదులుతూ అన్ని రాశుల వారి వారి స్థానాలను బట్టి శాస్త్రాలు శాసిస్తాయి. ప్రస్తుతం రాహువు మీనరాశిలో ఉన్నాడు. మార్చి 16న ఉత్తర భద్ర నక్షత్రం నుంచి పూర్వభద్ర నక్షత్రానికి రాహువు సంచారం చేస్తాడు. రాహువు తిరోగమనంలో పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. రాహువు పూర్వభద్ర నక్షత్రంలో సెప్టెంబర్ 21 వరకు ఉంటాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. గురు గ్రహం ద్వారా పాటించవలసిన పూర్వభద్ర నక్షత్రంలో రాహువు సంచరించడం వల్ల ఏ రాశిలో వారికి లాభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి పూర్వభద్ర నక్షత్రంలో రాహువు సంచారం వల్ల ప్రయోజనాలు చేరుకుంటాయి. వృషభ రాశిలో రాహువు 11వ స్థానంలో ఇంట్లో ఉండటం వంటి ఈ రాశిలో వారికి అన్ని విధాల విజయం, అదృష్టం కలిసి వస్తాయి. వీరు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. జీవితంలో అనేక విషయాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. వీరి సంపదకు కూడా పెరుగుతుంది. పూర్వభద్ర నక్షత్రంలో రాహువు సంచారం మకర రాశి వారికి కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో మకర రాశి వారు సానుకూల ఫలితాలు పొందుతారు. వర్తక వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి. అలాగే చాలా కాలంగా ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. శారీరక మరియు మానసిక ఒత్తిళ్లు తగ్గుతుంది. మకర రాశి వారు దీర్ఘకాలిక విజయాలు సాధించే అవకాశం ఉంది. మీనరాశి వారికి పూర్వభద్ర నక్షత్రంలో రాహువు సంచారం వల్ల అనేక విజయాలు కలుగుతాయి. మీనరాశి వారికి ఈ సమయం శుభ ఫలితాలను ఇస్తోందని తెలుపవచ్చు. మీనరాశి వారికి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. సంపద పెంచుకునే అవకాశం ఉంది. ఏ పని చేసినా విజయం లభిస్తుంది. సంతోషం, శాంతి చేకూరుతాయి. జీవితం సంతృప్తిగా ఉంటుంది.